తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ ఈ రిజల్ట్స్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితే కావచ్చు అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎక్స్పెక్టెడ్ టైం గురించి కూడా ఈ వీడియో లోపల డీటెయిల్ అంతా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మనం పాలిసెట్స్కి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. అండ్ ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలని చెప్పి వీడియో కూడా వేసుకున్నాం. అండ్ ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లోపల ఇస్తాను, మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ వీడియో ఎండ్ తర్వాత కూడా వస్తుంది. మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఒకసారి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా మనం ఇట్లాంటివి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు వెబ్సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయితే యాక్చువల్గా నిన్న కూడా ఇదే చూపెట్టింది. కానీ వేరే వేరే వెబ్సైట్ లోపల ఎట్లా చూపెడతారు కదా అంటే మనం పాలిసెట్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్స్ లోపల కూడా మనం అబ్జర్వ్ చేస్తే సో అలాట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ టుడే అని చెప్పి అండ్ వేరే వేరే వెబ్సైట్ లోపల ఎట్లా అంటే మనకి ఈరోజు రిలీజ్ అయితే ఈరోజు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక పాపప్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు పాపప్ అనేది రాలేదు. బట్ మన అఫీషియల్ వెబ్సైట్ లోపల ఉన్న షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకు 28th జూలై 2025 రోజు ఆర్ఎల్స్ అంతకంటే ముందే రిలీజ్ చేస్తారు అని చెప్పి చెప్పారు అన్నట్టు. సో మనం ఒక అజంప్షన్ అయితే చేసినాం, నిన్న రిలీజ్ అవుతుంది కావచ్చు అని చెప్పి మనం మొన్ననే ఒక వీడియో అయితే వేసుకున్నాం. ఓకేనా. సో 27th రోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి, బట్ నిన్ననైతే రిలీజ్ కాలేదు. కాబట్టి ఈ రోజు అయితే పక్కా రిలీజ్ కావాల్సిందే. ఓకేనా. సో ఎందుకంటే ఒకసారి ఇది లేట్ అయితే మళ్ళీ రిపోర్టింగ్ లేట్ అవుతుంది, కాలేజ్ లోపల జాయిన్ అయ్యే డేట్ అనేది చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి, మళ్ళీ షెడ్యూల్ చేంజ్ చేసే కాడికి పోతుంది అన్నట్టు. కాబట్టి మాక్సిమం మనకు 28th జూలై 2025 అంటే ఈరోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకు ఫేజ్ 1 అలాట్మెంట్స్ మీరు చూసుకుంటే మిడ్ నైట్ రిలీజ్ అయింది. ఓకేనా. సో మనకి ఫేజ్ 1 అలాట్మెంట్స్ మిడ్ నైట్ అయితే రిలీజ్ అయింది. సో అప్పుడు కొంచెం ప్రెషర్ ఉండడం వల్ల అట్లా రిలీజ్ చేశారు. కానీ ఈరోజు మాక్సిమం ఓకేనా. సో మనం ఈ డేట్ అని చెప్పి పక్కాగా చెప్పలేం, కానీ మనకి 5 కంటే ముందు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ 5 కంటే ముందు రిలీజ్ కాకపోతే మాత్రం మనకి 10 కంటే ముందు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఈ అలాట్మెంట్స్ అంతా కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మనకు ఏ సెకండ్ అయినా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడైనా కూడా మనం ఆశ్చర్యపోవసరం లేదు. సో ఒకసారి అలాట్మెంట్స్ రిలీజ్ అవుతుంటే నేను మన ఛానల్ లోపల వీడియో చేస్తా. అండ్ మనం అలాట్మెంట్స్ అయిపోతుంటే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సీట్ ఎట్లా వచ్చిందని చెప్పి ఎట్లా తెలుస్తా అంటే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఒకసారి అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత. సో ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి డీటెయిల్గా మనం వీడియో చేసుకున్నాం. అండ్ డూ ఫాలో అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.